వేతనాలు 1% కూడా పెంచేది లేదని చిన్న నిర్మాతలు అంటున్నారని చెప్పారు సి కళ్యాణ్. ఎంప్లాయీస్ కూడా గొంతెమ్మ కోరికలు కోరవద్దన్నారు. చిన్న నిర్మాతలు వారి కష్టాలు వారు పడుతూ మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేసేది వారే అన్నారు. తాను చిన్న సినిమాలు 20కి పైగా తీశానని చెప్పారు. పెద్ద నిర్మాతల నిర్ణయాలను తమపై రుద్దవద్దని అనేది చిన్న నిర్మాతల వర్షన్ అని చెప్పారు. ఇప్పుడే నిర్మాతలు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. డిస్కస్ చేసి నిన్నటిదాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో 1 పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాల పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలా మంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పన్నారు. నేను ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలన్నా ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ మాత్రమే ఆథరైజేషను, మిగతా అన్ని కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి, ఎఫ్టీసీకి తెలియజేసేది ఏంటంటే, త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైనంత త్వరలో కాల్ ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.